హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు మై టెక్నాలజీ. ఈ బోట్ కొత్తగా లాంచ్ చేసిన బోట్ రాకర్స్ అపెక్స్. ఇవి బ్లూటూత్ నెక్ బ్యాండ్. మీకు నార్మల్గా బ్లూటూత్ నెక్ బ్యాండ్ చూస్తుంటారు కదా, బట్ వాటితో కంపేర్ చేస్తే మీకు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఈ డిఫరెంట్ ఏంటంటే మీకు టచ్ కంట్రోల్స్ అని చెప్పొచ్చు. మనం ఇప్పటివరకు చూసిన నెక్ బ్యాండ్స్లో మాత్రం మన బటన్స్ అయితే ఉండేవి, బట్ ఇందులో అలా కాకుండా మీకు టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. మన TWS ఇయర్ బడ్స్లో చూస్తుంటాం కదా టచ్ కంట్రోల్స్, ఆ టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు ఒక బటన్ అయితే ఉంటుంది. మీకు ఇది పవర్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, అలాగే మీరు గూగుల్ అసిస్టెంట్ మీరు యాక్టివ్ చేయొచ్చు. అలాగే దీన్ని యూజ్ చేసి మీరు బీస్ట్ మోడ్ అనే ఒక గేమింగ్ మోడ్ అయితే ఉంటుంది. ఇందులో మీరు దాన్ని కూడా ఎనేబుల్ చేసి ఇది మల్టీ ఫంక్షన్ బటన్. అలాగే మీరు మీరు సాంగ్స్ నెక్స్ట్ సాంగ్ కానీ ప్రీవియస్ సాంగ్ కానీ వెళ్ళాలన్నా, అలాగే వాల్యూమ్ తగ్గించాలన్నా పెంచాలన్నా మీకు ఇక్కడ టచ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. మీరు TWS ఇయర్ బడ్స్లో ఎలా యూజ్ చేస్తారో మీరైతే అలా యూజ్ చేయొచ్చు. నేనైతే దీన్ని ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసి 1 day నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 1 day దీంతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీకైతే లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే మీరు అన్బాక్సింగ్ వీడియో చూడండి. దీంట్లో బాక్స్లో ఏమేమి కంటెంట్ వస్తాయని నేనైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ వీడియో చూడాలి, తర్వాత ఈ ప్రైస్కి ఇది కొనొచ్చా లేదా నేనైతే లాస్ట్లో చెప్తాను. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల మన ఛానల్కి అయితే కొంచెం బూస్ట్ అయితే వస్తుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇప్పుడు వరకు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఇప్పుడైతే మీరు అన్బాక్సింగ్ వీడియో చూడండి, తర్వాత నేను దీన్ని కొనొచ్చలేదని చెప్తాను. ఒకవేళ ఈ ప్రోడక్ట్ని మీరు తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే చెక్ చేయండి. బట్ నేను తీసుకున్నప్పుడు నాకు దీని ప్రైస్ అయితే 1200కి అయితే వచ్చేసింది. బట్ కాకపోతే ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే నాకు 1 dayలో చేంజ్ అయిపోయింది, 1400 ఏమైంది. బట్ మీకు ఒక్కొక్కసారి ప్రైస్ అయితే ఖచ్చితంగా తగ్గిద్ది, ఒక్కొక్కసారి మీకు 1200 కూడా వస్తుంది. మీరైతే కింద లింక్ అయితే ఉంటుంది, దీనికి సంబంధించిన బయింగ్ లింక్ అయితే మీరైతే ఒకసారి చెక్ చేయండి. మీరు దీనికి ఒకవేళ 1200 కోసం మాత్రం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు ఒక నెక్ బ్యాండ్ ఎవరికైతే ఒక మంచి నెక్ బ్యాండ్ కావాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీరైతే చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, బాక్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు బోట్ రాకర్స్ అపెక్స్ అని ఉంది. అలా ఇక్కడ మీకు కొన్ని స్పిక్టల్ బాయినిక్ సౌండ్ పవర్డ్ బై డైరెక్ట్ విరాట్ షో అనేది ఏదో ఉంది. అలాగే ఇక్కడ సూపర్ లో లేటెన్సీ 40 milliseconds అని ఉంది. అలాగే ఇక్కడ మీకు టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఈ డిజైన్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ENX టెక్నాలజీ అని ఇక్కడ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు టోటల్ ప్లే బ్యాక్ టైం వచ్చేసరికి మీకు 30 hours అయితే ఉంటుంది. బోట్ సిగ్నేచర్ సౌండ్ 12mm డ్రైవర్ని అయితే ఇందులో యూజ్ చేస్తారు. అలాగే ఇందులో మీకు అల్ట్రా కంఫర్ట్ నెక్ బ్యాండ్ అని వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మ్యాగ్నెట్ బార్స్ ఉంటాయి, మీకు 2 అటాచ్ అయితే. అలాగే ఇందులో మీకు IPX4 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్ ఉంటుంది. మీకు చిన్న రైన్ చినుకుల్ని చెమటని వీరైతే ఈజీగా సర్వే అవుతుంది. అలాగే ఇది మీకు Bluetooth 5.3తో వస్తుంది. అలాగే మీకు ఇన్స్టాంట్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. మీకు గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కదా, సిరి గూగుల్ అసిస్టెంట్ అయితే మీకు ఉంటుంది. అలాగే ఇందులో మీకు ఆస్పా ఛార్జింగ్ ఉంటుంది. 10 minutes ఛార్జింగ్ పెడితే మీకు 10 hours అయితే ప్లే బ్యాక్ టైం అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మీకు దీని MRP ప్రైస్ చూసుకుంటే మీకు 1399, ఒకరు 10 రూపాయలు తక్కువ 4000 రూపాయలు అయితే ఉంది. బట్ ఇది మీకు 1200కే వస్తుంది. మీరు అయితే అమెజాన్లో లింక్ అయితే ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ నేను తీసుకున్నప్పుడు నాకు 1200కి అయితే వచ్చింది. ఒక్కోసారి ప్రైస్ పెరుగుతుంది తగ్గుతుంది. బట్ మీరు ఒకసారి తీసుకోవాలనుకుంటే కింద లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీరు ఓపెన్ చేయాలంటే పెద్ద ఏం లేదు, పైన స్టిక్కర్స్ అయితే ఉన్నాయి అంతే. 2 స్టిక్కర్స్ని ఓపెన్ చేస్తే చాలు వచ్చేస్తుంది. బోట్ అయితే మనకు బడ్జెట్లో కొంచెం మంచి నెక్ బ్యాండ్స్ అలాగే TWS ఇయర్ బడ్స్ అయితే తీసుకొస్తుంటుంది. బట్ ఇదైతే ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ కూడా స్టిక్కర్స్ తీయాలనుకుంటా, ఇవి కూడా తీయాలి. అయితే వచ్చేస్తుంది చూడవచ్చు. మీకైతే ఎలా ఉంటుంది, పైన ఒక యూజర్ మాన్యువల్ లాంటిది ఒకటైతే ప్రొవైడ్ చేస్తారు, పేపర్ లాంటిది. ఇక్కడ చూసుకున్న మనకైతే నెక్ బ్యాండ్ అయితే ఉంది. ఇక్కడ చూడవచ్చు మీకైతే ఇవి మ్యాగ్నెటిక్తో వస్తాయి. కాకపోతే ఇవి ఇందులో టచ్ కంట్రోల్స్ ఉంటాయో ఉండో తెలియదు. ఇవి అటాచ్ చేసేటప్పుడు సాంగ్ పాస్ అవుతుందో లేదో నేనైతే చెక్ చేసి చెప్తాను. బట్ అలా ఇక్కడ మీకు కొన్ని బటన్స్ అయితే ఉన్నాయి. ఈ బటన్స్ కావు, మీకు టచ్ కంట్రోల్స్ లాగా ఉన్నాయి. మీకు ప్లాస్టిక్, ఇక్కడ మొత్తం ప్లాస్టిక్, ఇది ఒక బటన్. బట్ మీరు ఇలా టచ్ చేసేటప్పుడు టచ్ కంట్రోల్ లాగా వర్క్ అవుతాయి అనుకుంటా. మనకి TWS ఇయర్ బడ్స్లో టచ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, బట్ అలా వర్క్ అవుతాయేమో. ఇవి కొంచెం చాలా బాగున్నాయి. మనకి బటన్స్ అయితే కావు ఇవి, ఇది మొత్తం ఒకటే ప్లాస్టిక్, ప్రెస్ అవ్వట్లేదు. అలాగే ఇక్కడ మీకు ఒకటి టైప్ సి పోర్ట్ అయితే ఉంది. ఈ బడ్జెట్లో మనకి టైప్ సి పోర్ట్ ప్రొవైడ్ చేశారు, ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు.
అలాగే వైర్ కూడా మీకు కొంచెం క్వాలిటీగానే ఉంది, మరి అంత చీప్ అయితే లేదు. ఇక్కడ చూడవచ్చు మీకు వైర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మరి అంత చీప్ అయితే లేదు. ఇటు సైడ్ చూసుకుంటే మనకి బోట్ అని ఉంది, అలాగే ఇంకేం లేవు. ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ బటన్స్, ఇవి మల్టీ ఫంక్షన్ బటన్స్, ఇదో మనకైతే తెలియదు. ఇక్కడ ఒక మైక్ అయితే ఉంది, ఇక్కడ చూడవచ్చు మీకు. ఇంకా మైక్ పోర్ట్ ఒకటి ఉంది అంతే. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఒకటి ఉంది, 2 ఉన్నాయి. అలా ఇంకా ఇందులో ఏమేమి కంటెంట్స్ వస్తారో చూద్దాం. ఇలా కంటెంట్స్ అయితే మనకి మేబీ ఏం రావు ఎక్కువ శాతం. ఇక్కడ వీళ్ళైతే కొన్ని ప్రొవైడ్ చేస్తారు. ఒక యూజర్ మాన్యువల్ అనుకుంటుంది. ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ ఇది చూడవచ్చు. బ్లూటూత్ ఆన్ రాకర్స్ ఎఫెక్ట్స్ అని ఉంది. కొంచెం డిఫరెంట్గా అవుతుంది ఇంత ముందుతో కంపేర్ చేసి. వీళ్ళైతే కొంచెం యూజర్ మాన్యువల్ డిఫరెంట్గా ఇచ్చారు. అలా ఇక్కడ మీకు బోర్డ్స్లో ఉండే కొన్ని కార్డ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు టచ్ కంట్రోల్స్ కానీ వీళ్ళ ఒక కార్డ్ అయితే ఇచ్చారు, ఎలా యూజ్ చేయాలి. డబుల్ నెక్స్ట్ ట్రాక్ టు డబుల్ ట్యాప్ అని ఉంది. ఇక్కడ చూసుకుంటే మీకు వాల్యూమ్ డౌన్, స్వైప్ డౌన్. మీరు డౌన్ స్వైప్ చేస్తారనుకోండి మీకైతే వాల్యూమ్ తగ్గుతుంది. అలాగే ప్రీ ట్రాక్ డబుల్ ట్యాప్ ఉంది. మళ్ళీ ఒకవేళ వాల్యూమ్ పెంచాలనుకుంటే స్వైప్ అప్, కింద నుంచి పైకి స్వైప్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ప్లస్ బటన్ నుంచి మీరు ఇట్లా స్వైప్ చేశారనుకోండి మీకైతే వాల్యూమ్ తగ్గుతుంది. ఈ మైనస్ బటన్ నుంచి మీరు పైకి పెంచారనుకోండి వాల్యూమ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం చెప్పవచ్చు. వీళ్ళైతే టచ్ కంట్రోల్ తీసుకొచ్చారు ఈ దీంట్లో కూడా. ఇది టచ్ కంట్రోల్ సంబంధించింది. ఇది వారంటీది అనుకుంటా, చూడవచ్చు 1 year వారంటీ. బట్ మీరైతే క్లెయిమ్ చేసుకోవాలి, QR కోడ్ని స్కాన్ చేసి క్లెయిమ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మీకు ఈ వీళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ అయితే ఇందులో అయితే ఉన్నాయి. చూడవచ్చు మనకి బోట్ ఓల్డ్ లోటా ప్యాషన్ అండ్ అని ఉంది. ఇక్కడ వీళ్ళకి సంబంధించిన కొన్ని బ్లూటూత్ స్పీకర్స్ అని అవి ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు చార్జర్ అవన్నీ ఉన్నాయి. ఇవైతే పక్కన పెట్టేద్దాం. అలాగే ఇందులో మనకి ఇదేంటి, ఇక్కడ బోట్ హెడ్, ఇది ఒక స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అలాగే టైప్ సి కేబుల్ ఒకటి ఇచ్చారు వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అలాగే ఇందులో మీకు ఇయర్ టిప్స్ కూడా ఉన్నాయి. మీకు ఇందులో స్మాల్ అండ్ మీడియం ఉన్నాయి. ఒకటి స్మాల్ అండ్ మీడియం, లార్జ్. వీళ్ళైతే 3 టైప్స్ మొత్తం దీంతో కలిపి 4 టైప్స్ అయితే ఉన్నాయి మీకు ఇయర్ టిప్స్ అయితే. ఇంతకుముందుకు మనకి స్మాల్ అండ్ లార్జ్, మీడియం వచ్చేటి. బట్ ఈసారి స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్ కూడా వచ్చినాయి మీకు. ఇవి చాలా చిన్నగా అయితే ఉన్నాయి చూడండి, ఎక్స్ట్రా స్మాల్. ఇది మీకు ఇవి ఇంతే బాక్సులు అయితే ఇంతే ఉన్నాయి. నేనైతే ఒక 1 day అయితే యూజ్ చేస్తాను. 1 day యూజ్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఈ టచ్ కంట్రోల్స్ ఎలా ఉన్నాయి నేనైతే మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతే. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే ఇందులో నాకు ఫస్ట్ నచ్చింది టచ్ కంట్రోల్స్ అని చెప్పొచ్చు. మీకైతే ఈ టచ్ కంట్రోల్స్ ఎలా వర్క్ అయితే అంటే, ఇక్కడ మీరు బాటమ్ నుంచి టాప్కి స్వైప్ చేశారనుకోండి మీకైతే వాల్యూమ్ పెరుగుతుంది. అలాగే టాప్ నుంచి బాటమ్కి స్వైప్ చేస్తే మీకైతే వాల్యూమ్ అయితే తగ్గుతుంది. అలాగే మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలంటే ప్లస్ బటన్ని డబల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తారు. మైనస్ బటన్ని డబల్ ట్యాప్ చేస్తే ప్రివ్యూ సాంగ్కి అయితే వస్తారు. మీరైతే ఇలా అయితే ఈ టచ్ కంట్రోల్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మీకు చాలా యాక్యురసీగా అయితే ఉన్నాయి. మీరు TWS ఇయర్బడ్స్లో మీకు ఎలా ఉంటాయి యాక్యురసీగా, మీకైతే సేమ్ అలాగే ఉన్నాయి. ఈ టచ్ కంట్రోల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. వీళ్ళైతే కొంచెం డిఫరెంట్గా అయితే థింక్ చేసి వీళ్ళైతే టచ్ కంట్రోల్స్ అయితే తీసుకొచ్చారు. టచ్ కంట్రోల్స్ అయితే బాగానే ఉన్నాయి. అలాగే దీని బిల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు రబ్బర్తో వస్తుంది. మీకు పైన ఒక టెక్స్చర్ లాగా అయితే ఫినిషింగ్ అయితే ఉంది. మీకైతే రబ్బర్తో వస్తుంది కాబట్టి మీరు ఎటు ఫ్లెక్స్ చేసినా మీకైతే డ్యామేజ్ ఛాన్స్ అయితే ఉండదు. మీకు కొంచెం ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది. అలాగే వైర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కాకపోతే వీళ్ళైతే మ్యాగ్నెటిక్ టైప్ తీసుకొచ్చారు. మీకు 2 TWS ఇయర్బడ్స్ ఇవి మ్యాగ్నెట్ టైప్లో మీకు అతుకుంటాయి కానీ, బట్ ఇందులో మీకు ఎలాంటి ఫంక్షన్స్ అయితే ఉండవు. మీరు ఇలా అటాచ్ చేసేటప్పుడు మీకైతే సాంగ్ పాస్ అవ్వడం, ప్లే అవ్వడం అలాంటివి అయితే ఏముండవు. ఇవి ఓన్లీ మ్యాగ్నెట్ టైప్. ఓన్లీ మీరు మెడలేసుకున్నప్పుడు అటు ఇటు పోకుండా ఇవి మ్యాగ్నెట్ టైప్స్. అలా ఇందులో మీకు డైరెక్ట్ చిప్ అని ఒక చిప్ని అయితే తీసుకొచ్చారు. మీరు సాంగ్స్ వినేటప్పుడు మీకు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. స్పిటల్ బయోనిక్ సౌండ్ ఉంటుందని వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఇందులో మీకు 12mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. మీకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే ఇందులో మీకు ENX అనే టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. ఇదేంటంటే మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు మీకు చుట్టుపక్కల సౌండ్ ఉంటుంది కదా, మీకు ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. మీకు ఇందులో మీకైతే ఆ సౌండ్ని మొత్తం చుట్టుపక్కల నాయిస్ మొత్తం ఫిల్టర్ చేసి మీరు మాట్లాడిన మాటను మాత్రం మీకు చాలా క్లారిటీగా అయితే వినిపిస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. బట్ క్వాలిటీ కూడా మీకు చాలా బాగుంది. మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు మీకు అవతల పర్సన్కి అయితే మీ చుట్టుపక్కల ఉన్న నాయిస్ అయితే ఏం వినపడదు. ఎక్కువ నాయిస్ అయితే మీకు చాలా హెవీగా ఉంటే తప్ప మీరు నార్మల్గా ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు కానీ
అలాగే మీరు నార్మల్గా బయట ఎటన్నా ఉన్నప్పుడు మీ చుట్టుపక్కల మనకు చిన్న చిన్న నాయిస్ ఉంటే ఇదైతే మీకు ఫిల్టర్ చేసి మీరు మాట్లాడే మాటలు మీకు చాలా క్లారిటీగా అయితే అవతల పర్సన్కి అయితే వినపడేటట్టు చేస్తుంది మీకు. అలాగే ఇందులో మీకు బీస్ట్ మోడ్ అనే ఒక మోడ్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ ఈ బటన్గా మీకు మల్టీఫంక్షన్ బటన్లోనే మీకు బీస్ట్ మోడ్ అయితే ఉంటుంది. మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు బీస్ట్ మోడ్ అయితే యాక్టివ్ అవుతుంది. ఈ బీస్ట్ మోడ్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఈ బీస్ట్ మోడ్ ఆన్ చేసుకుంటే మీకు 40 milliseconds లేటెన్సీ అయితే ఉంటుంది. బట్ మీరు ఆన్ చేసినా ఆఫ్ చేసినా మీకు డిఫరెన్స్ అయితే పెద్దగా అయితే ఏమి ఉండదు. బట్ ఒకవేళ మీరు గేమ్స్ ఆడేటప్పుడు అయితే మీరు బీస్ట్ మోడ్ అయితే ఆన్ చేసుకోండి, మీకు అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు లేటెన్సీ అయితే కొంచెం తగ్గుతుంది. అలాగే ఇందులో ముఖ్యంగా మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఆస్పా ఛార్జింగ్ అయితే ఉంటుంది. మీరు 10 minutes ఛార్జింగ్ పెట్టారనుకోండి, మీరు 10 hours ప్లే బ్యాక్ అయితే వినొచ్చు కంటిన్యూస్గా. మీరు ఏదైనా అర్జెంటుగా ఉంది వెళ్ళేటప్పుడు మీకు ఒకవేళ ఒక 10 minutes ఛార్జింగ్ పెట్టుకుంటే మీరు 10 hours అయితే మీరు ప్లే బ్యాక్ అయితే ఉంటుంది. మీకు టోటల్ ప్లే బ్యాక్ టైం వచ్చేసరికి మీకు 30 hours ప్లే బ్యాక్ అయితే ఉంటుంది. మీరు ఒక్కసారి ఒక 45 minutes ఛార్జింగ్ పెట్టారనుకోండి, మీకు అయితే 30 hours దాకా అయితే వినొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనం వీళ్ళు 30 hours అన్నా మినిమం ఒక 2 hours 3 hours చేసినా మీకు 25 నుంచి 27 hours వరకు మీకైతే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బ్యాటరీ లైఫ్ పరంగా మాత్రం మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో మీకు టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. వీలైతే మీకు బడ్జెట్లో తీసుకొచ్చి టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు. మీకు టైప్ సి పోర్ట్ని అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో మీకు వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. మీరు ఈ బటన్ నుంచి మీరైతే వాయిస్ అసిస్టెంట్ మీకు గూగుల్ అసిస్టెంట్ కానీ అలాగే సిరి కానీ మీకైతే ఈ బటన్ నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. మీరు లాంగ్ ప్రెస్ డబల్ ట్యాప్ చేస్తారనుకోండి, మీకైతే వాయిస్ అసిస్టెంట్ అయితే యాక్టివ్ అవుతుంది. అలాగే ఇది మీకు బ్లూటూత్ 5.3 మీద వస్తుంది. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి కనెక్ట్ చేసుకొని మీరు బ్లూటూత్ ఆఫ్ చేసి మీరు ఆన్ చేసినప్పుడల్లా మీకైతే ఆటోమేటిక్గా అయితే కనెక్ట్ అయిపోద్ది. ఇది ఒక ఆప్షన్ బాగుంది. మీకు బ్లూటూత్ 5 లేటెస్ట్ టెక్నాలజీ మీద వస్తుంది కాబట్టి మీకైతే కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. ఇందులో నాకు కాన్స్ అనిపించింది ఒక చిన్నది ఏంటంటే మీకు ఒక 2 నాకైతే 2 అనిపించినాయి. ఈ 2 ఏంటంటే మనకు ఇవి పెట్టుకొని సౌండ్ వినేటప్పుడు ఒకవేళ మీరు 100% విన్నారనుకోండి, ఒక 10 minutes అట్లా వింటే 10 to 15 minutes విన్నారనుకోండి, మీకు 100% పెట్టుకొని మీకైతే కొంచెం సౌండ్ అయితే బోర్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. మీరు వినలేరు, మీకైతే డిస్టర్బ్ అయితే అనిపిస్తుంది. మీరు ఒక 80 నుంచి మీకు కిందికి మీరు వెనక్కి పెట్టుకున్నారనుకోండి, 80-70 అట్లా పెట్టుకున్నారనుకోండి వాల్యూమ్, బట్ మీరైతే ఎంతసేపు అనొచ్చు, ఒక 3 to 4 hours అయినా వినొచ్చు. బట్ మీరు 100 పెట్టుకొని మీరు ఒక 10 minutes నుంచి 15 minutes కూడా వినలేరు. ఎందుకంటే మీకు సౌండ్ అయితే మీకు కొంచెం ఎక్కువ అయినట్లయితే అనిపిస్తుంది. బట్ మీరు 90-100 పెట్టారనుకోండి, మీకు సౌండ్లో అయితే మీకు క్లారిటీ అయితే ఎక్కువ లేదు, మీకు నాయిస్ వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. మీరైతే 80 నుంచి బిలో సౌండ్ పెట్టుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలాగే ఇందులో నాకు ఇంకొక మైనస్ అనిపించింది ఏంటంటే మీ టచ్ కంట్రోల్స్ అని చెప్పొచ్చు. టచ్ కంట్రోల్స్ అయితే చాలా బాగున్నాయి. కాకపోతే మీరు మెడల్ తీసుకుని వినేటప్పుడు బై మిస్టేక్ మీ చేయి టచ్ కంట్రోల్ తగిలింది అనుకోండి, మీకైతే వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం అలాగే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం అలాంటివి అయితే జరుగుతున్నాయి. బట్ మీరు ఒకవేళ ఈ మెడల్ వేసుకొని మీరు చేయి కానీ ఇట్లా టచ్ చేస్తే మాత్రం మీకైతే సాంగ్స్ అయితే చేంజ్ అయితే ఇది ఒక్కటి నాకైతే మైనస్ అనిపించింది. ఇది ఫ్రెండ్స్ ఈ బోట్ రాకర్స్ అపెక్స్ బ్లూటూత్ నెక్ బ్యాండ్కి సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ స్మాల్ రివ్యూ అయితే. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. ఇవైతే మీకు 1200కి ఏమో వస్తాయి. బట్ ఒక్కోసారి ప్రైస్ మీకు పెరుగుతుంది తగ్గుతుంది. బట్ ఒకవేళ 1200 మాత్రం మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అక్కడ మాత్రం సౌండ్ క్వాలిటీ పరంగా టచ్ కంట్రోల్స్ కానీ అలాగే ఇందులో మీకు కాల్స్ మాట్లాడేటప్పుడు క్లారిటీగా అవుతుంది. బ్యాటరీ లైఫ్ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీరు తీసుకోవాలనుకుంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోండి. తక్కువ వచ్చినప్పుడు మీరు 1200కి వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మిస్ చేసుకోకండి. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ స్మాల్ రివ్యూ అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సంబంధించిన కొన్ని సోషల్ మీడియా లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. టెక్నాలజీ సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే నేనైతే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. మీరు ఫాలో అవ్వాలని కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.